ఇకపోతే 10 నిమిషాలు ధ్యానం చేయాలి. 5 నిమిషాలు ధ్యానం ఇక్కడ ఎక్కువగా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు. ఇంటి దగ్గర ఎవరు ఎక్కువ ధ్యానం చేస్తున్నారో నాకు తెలుసు. ఒక్కసారి ఇక్కడ ధ్యానం ఎవరెవరు చేస్తున్నారో చెయ్యొద్దండి సార్. ఏమా మీరు చేస్తున్నారు? అమ్మా మీరు చేస్తున్నారు? ఎన్ని నిమిషాలు చేస్తున్నారంటే ఎన్ని నిమిషాలు చేస్తున్నారు రోజుకి? 5 నిమిషాలు. మీరమ్మా? అందుకంటే అంటే ధ్యానం ఇంటి దగ్గర చేస్తున్నారు. చేస్తే ఎలా ఉందండి మీకు? ధ్యానం చేస్తే ఎలా ఉంది? ఏమా అది అంచేత మీరు అందరూ అర్థం చేసుకోండి ఒకసారి. మీరేం చెప్పక్కర్లేదు. మీరు మనం అదే అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏమీ మారదు. ఒకే ఒకటి మారుతుంది. ఒకే ఒకటి మాత్రం ఈ కార్యక్రమం మాత్రం తప్పకుండా మారుతుంది. శ్రీనివాస్ చెప్పండి. ఈ కార్యక్రమం సూర్యనారాయణ గారు చెప్పండి. సూర్యనారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీకు? రాజమండ్రి నుంచి వచ్చారు. కూర్చోలేడు, ఆయన కూర్చోలేడు పాపం. ఉదయం వచ్చాడు ఈ కార్యక్రమాల గురించి. శ్రీనివాస్ చెప్పండి. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ బాగా బయట కార్యక్రమాలు పెట్టింది నారాయణ శాస్త్రి గారు. చాలా కార్యక్రమాలు పెట్టారు. కానీ ఈ కార్యక్రమం బయట చాలా మంది ప్రచారం చెప్పి ఆయన సంసారంతో కూడా వస్తూ వాళ్ళ బంధు కుటుంబంతో వస్తున్న వ్యక్తి ఎవరంటే మన శ్రీనివాస్ గారు ఆర్టిస్ట్. చాలా గొప్ప ప్రచారం చేస్తున్నాడు బయట. ఈ విధానాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు విధానం చెప్పండి. అసలు ప్రచారం ఎందుకు వచ్చింది మీకు ఐడియా చెప్పండి శ్రీనివాస్. అదే నాలో బాగా మార్పు వచ్చింది. నాకున్న ఇబ్బందులు, నాకున్న సమస్యలు అన్ని పరిష్కరైపోయినండి. దాని గురించి నాకు బాగా ఇంట్రెస్ట్ అయ్యి బాగా మీరు కూడా బాగోవాలి, మీరు కూడా నాలో తయారవ్వాలని అందరికీ నేను చెప్తున్నాను సార్. అలాంటి ఏం నచ్చింది ఈ కార్యక్రమం? భగవద్గీత చాలా మంది చెప్తున్నారు కదా, ఇక్కడ ఏం నచ్చింది మీకు? ఈ కార్యక్రమం ఆల్రెడీ ఇక ఎక్కడా లేదు, ప్రపంచంలో లేని కార్యక్రమం ఇక్కడ పెట్టారు మీకు అవుతుందండి. దాని గురించి నాకు బాగా మీరు చెప్పిన భావాలు, మీరు చెప్పిన పాటలు బాగా నాకు బాగా పొగెక్కించారు. అన్ని విధాలు కూడా బాగున్నాయండి. మరి మన దాంట్లో ఏ విధానం బాగా నచ్చాయి మీకు? అంటే ఏంటంటే నచ్చింది బాగా? అన్ని విధాలు కూడా బాగున్నాయి సార్. ప్రసాదం ఎలా ఉంది? ప్రసాదం విధాలు బాగుంది, అన్ని విధాలు కూడా బాగుందండి. అది అంటే దీనికో రోజు విచిత్రం ఏంటంటే దీనికో రోజు భగవద్గీత రోజు ఏం తెలుసా మీకు? లక్ష్మీవారం. దీనికో రోజు, దీనికొక ప్రసాదం, దీనికో పూజ, దీనికో ధ్యానం, దీనికో ఆహారం. ఇలాగే ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చాం. ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. భగవద్గీతలు తెచ్చుకుంటే సరే సరే లేని వాళ్ళందరికీ భగవద్గీత అది ఇచ్చండి.